హాయ్ ఫ్రెండ్స్, మన నాయుడుపేటలో రథసప్తమి ఉత్సవాలు అనేది చాలా వైభవోపేతంగా జరిగాయన్నమాట. మన తిరుమలలో ఎంతో రష్గా జనం ఉంటారు. ఆ జనంలో మనం తోసుపులాటలో మనం దేవుణ్ణి అనేది దర్శనిస్తాం కదా. అవంతా లేకుండా మన ఊర్లో మన నాయుడుపేటలో అదే సప్తవాహన సేవలు అనేది జరిగాయి. అలాగే చక్ర స్నానము, పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాం, కోలాటాలు ఎంతో అంగరంగ వైభవంగా అనేది జరిగాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ వీక్షించి చాలా కన్నుల పండుగగా జరిగాయి. ఇలా మన ఊర్లో మన దేవుణ్ణి మనం దర్శించుకుంటాం. వాళ్ళని మనం కొద్దిగా డెవలప్ అనేది చేసామంటే ఎక్కడెక్కడో గుళ్ళకు కాకుండా మన గుళ్ళని కూడా మనం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత బాగా ఒక్కొక్క వాహనం పైన దేవుడు అనేది ఎంత బాగా మలయప్ప స్వామిని, అలాగే వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా శేషవాహనం పైన, అలాగే గరుడ వాహనము, సూర్యప్రభ వాహనము, ప్రతి ఒక్క వాహనం, కల్పవృక్ష వాహనం, అన్ని వాహనాల పైన దేవుడు అనేది ఊరేగింపు అనేది వచ్చారు. అలాగే చక్ర స్నానం ఎంత బాగా మనకు ఒక కోనేరుని అనేది కట్టి ఆ కోనేటిలో చక్ర స్నానం చేసి ప్రజలందరూ కూడా చక్ర స్నానం చేశారు. చాలా బాగా జరిగిందండి. అందరూ వెళ్ళి చూసి తరించండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో అనేది ఫుల్గా చూడండి. అప్పుడే మన వీడియో అనేది అందరికీ అనేది షేర్ అవుతుంది. అలాగే మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. సప్తమి పండుగ కన్నుల పండుగగా మన ముందుకు స్వామి వారు ధరణి విచ్చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే స్వామి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. దేవుని ముచ్చలా గోవింద గరుడ వాహన గోవింద గోవింద గరుడ వాహన గోవింద. ముందు